హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎర్రగొండపాలెం మండలం పాలుట్ల గ్రామానికి అయితే ఈరోజు మేము వచ్చాం. ఎర్రగొండపాలెం నుంచి పాలుట్ల గ్రామానికి రావాలంటే ఎంత కష్టమో ఈ గ్రామం ఈ ఎర్రగొండపాలెం చుట్టుపక్కల ప్రాంతాలకు తప్పక ఎవరికీ తెలియదు. అసలు ఈ ప్రపంచానికి ఇక్కడ ఒక ఊరుందని తెలియదు. కానీ ఇంత లోపలికి రిస్క్ చేసి అసలు ఎలా వచ్చారు? మామూలుగా మనం బిఫోర్ నేను అంటూ ఉన్నాను, సోలార్ సిస్టమ్ ద్వారా ఇక్కడ ఈ గ్రామంలో ప్రతి వీధికి ప్రతి ఇంటికి లైట్ వేయడం జరిగింది కదా సార్, ఎలా సార్ అన్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఎలా వచ్చారు ఆ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నాకు అనిపించింది. సో దీని గురించి ఇక్కడున్న గ్రామం వాళ్ళతో వాళ్ళ వాయిస్లో అంటే చాలా రోజుల తర్వాత వాళ్ళ గ్రామానికి ఒక వెలుగు వచ్చింది కాబట్టి ఎలా ఏంటి అని పూర్తి వివరాలు గ్రామస్తులు మాట్లాడి తెలుసుకుందాం. పదండి. గంటలు పట్టిద్దమ్మా ఇది. మీరు కూడా వచ్చారు ఎక్కడికి? వచ్చాం సార్. ఎలా అనిపిస్తుంది? ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? బానే ఉంది. మేము జర్నీలో కాదు, మెయిన్ ఇక్కడ చేసిన పని మేము చూడాలని అనుకున్నాం మేము, కలెక్టర్ గారు. అందుకని ఎంత దూరం అయినా సరే ముందు ఇక్కడికి వచ్చి వెళ్ళాలనుకున్నాం. ఇక్కడ ఏంటంటే మేము వచ్చిన తర్వాత చాలా మంది ఇళ్ళకి వెళ్ళాం. ఎట్లా పని చేస్తాను మేము ఇచ్చిన ఎట్లా పని చేస్తా అంటే అంతా బాగుందండి, మాకు రోడ్డు కూడా కొద్దిగా సాయం చేస్తే ఇంకా బాగుంటుంది అని అడిగారు అందరూ. తప్పకుండా నేను కలెక్టర్ గారు పిఓ గారు వాళ్ళతో కూడా మాట్లాడుకున్నాం. రేపు ఎల్లుండో కలెక్టర్ గారు మీటింగ్ పెట్టుకొని ఏ విధంగా వీళ్ళకి, ఎందుకంటే మీకు రెగ్యులర్ రోడ్లు అయితే మనం వేసేస్తాం, ఇది టైగర్ రిజర్వ్ కింద ఉంది, అందుకని మనం సోలార్ వేస్తున్నాం. పవర్ లైన్స్ ఇవ్వలేము కాబట్టి సోలార్ వేస్తాం. అట్లానే ఏం మార్గం ఉంది ఇక్కడ సాయం చేయడానికి వీళ్ళకి? అందుకే కదా ఇందాక ఇప్పుడు డాక్టర్లను అడుగుతున్నాను, ప్రెగ్నెంట్ ఉమెన్ ఎట్లా తీసుకెళ్తున్నారు కిందకి, 3 గంటలు పడుతుంది కదా అని అయ్యే కదా నేను అడుగుతుంది. ఇప్పుడు అడుగుతున్నాం, అన్ని తెలుసుకుంటున్నాం ఇక్కడ ఏం చేయొచ్చు అనేది, అన్ని కూడా చేసుకుంటే వెళ్తాం తప్పకుండా. ఈ పాలుట గ్రామాన్ని గుర్తించి మీ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా ప్రతి ఇంటికి సోలార్ సిస్టమ్ ద్వారా లైటింగ్ రావడం ఎలా అనిపిస్తుంది సార్? మంచిదమ్మా, మంచి కార్యక్రమం. మా మాస్టర్ గారు ఒక ఆయన ఏదో పోస్ట్ కార్డు రాశాడు, రాసిన తర్వాత మా ఎలక్షన్ బాబుకి ఇచ్చాను. ఎవరైనా కనుక్కోమంటే ఫోన్ చేసి మాట్లాడారు. ఓ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను కలిపించారు. కలిపిస్తే ఆయన చెప్పాడు, ఫస్ట్ ఒక 980 ఇళ్ళకి కరెంట్ ఇచ్చాము. కరెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లా పాలట్ల గ్రామం ఉంది, ఈ గ్రామంలో మనం కరెంట్ వేయడానికి కుదరదు, మనం సోలార్ వేయాలన్నారు. సోలార్ విత్ బ్యాటరీ ఎనర్జీ పెడదాం అనుకున్నాం, పెట్టాము. సక్సెస్ఫుల్ 5 లైట్లు ఇచ్చాము, ఫ్యాన్లు 2 వెలిగించాము, సెల్ ఫోన్ ఛార్జింగ్ ఇచ్చాము, అన్ని ఇచ్చేసాము. బాగా పనిచేస్తున్నారు. కాంట్రాక్టర్ కూడా 3 నెలల టైంలోనే చేసేసారు రికార్డ్ స్టైల్. ఇలాంటి కాలనీస్ ఇంకెన్నో ఉన్నా సరే ముఖ్యమంత్రి గారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వాళ్ళు అడుగుతుంది, వ్యవసాయం చేస్తున్నాం మేము 3000 ఎకరాల్లో, పత్తి పండిస్తున్నాం, ఇక్కడ మిర్చి పండిస్తున్నాం, అన్ని పండిస్తున్నాము. ఈ పంట మేము నీళ్ళతో పండిస్తున్నాం. నీళ్ళకి డీజిల్కి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది, మాకు సోలార్ పెట్టండి, సోలార్ పెడితే మేము వ్యవసాయం కూడా బ్రహ్మాండంగా చేస్తామంటున్నారు. తప్పకుండా నేను రేపు వెళ్ళిన తర్వాత మా సీఎండి తోటి మాట్లాడి అసలు ఏ ఫండ్స్ లో దీన్ని ట్యాప్ చేసి చేయొచ్చో చూసుకొని తప్పకుండా వ్యవసాయానికి కూడా సోలార్ ఇచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ సార్. సో ఫస్ట్ నేను మీతో కూడా ఇదే అడుగుతాను సార్, ఈ పాలుట గ్రామానికి ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది సార్? ఫస్ట్ జర్నీ అది కొంత డిఫికల్ట్ ఉంది. సో రోడ్ అంతా కూడా అంత కచ్చా రోడ్డు, బికాజ్ ఇట్ ఈజ్ ఏ టైగర్ రిజర్వ్ కాబట్టి అక్కడ మనము బీటీ రోడ్స్ అట్లాంటివి వేయలేము. అది కొంచెం డిఫికల్ట్ ఉంది. ఇదైతే మాకు 3 hours పట్టింది. ఈవెన్ దో 40 kilometers అయినప్పటికీ కూడా డిఫికల్ట్ రోడ్ అయితే డిఫికల్ట్. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా సార్? ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండ్ ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు కూడా ఉంది, ఎంచేదంటే అన్ని హౌసెస్కి ఎలా ఇచ్చారు, ఏంటి, ఎలా ఉన్నది అనేది ఈ ప్రజల యొక్క ఫీలింగ్ కూడా తెలుసుకోవాలనే దాని మీద కూడా మంత్రివారి ఆ ఇంట్రెస్ట్ చూపించడంతో నేను కూడా అదే దాంట్లో చూద్దాం అన్నట్టుగా నేను కూడా రావడం జరిగింది. బట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సార్ మీరు ఎప్పుడైనా ఇలాంటి గ్రామాలు చూసారు? ఇలాంటి గ్రామాల్లో ఇంత డెవలప్ చేస్తున్నారంటే ఎలా అనిపిస్తుంది సార్? ఇది రియల్లీ అంటే గవర్నమెంట్ కమిట్మెంట్ అమ్మా ఇదంతా కూడా. యాక్చువల్గా అంటే ది గవర్నమెంట్ ఎస్పెషలీ ట్రైబల్స్ పక్షాన గవర్నమెంట్ ఈస్ వెరీ ది ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. అండ్ మనకైతే మన వరకు వచ్చేటప్పటికి ఎవ్రీ వీక్ కూడా ఈ ఎటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చాలా రివ్యూ చేస్తూ ఉంటారు. సో అందుచేత గవర్నమెంట్ సిన్సియర్గా చేయబట్టే దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ నౌ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సెల్యూట్ సార్, ఎందుకంటే అక్కడి నుంచి మేము మీతో ట్రావెల్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాకు చెప్తూ ఉండేవాళ్ళు ఆ గ్రామానికి ఇలా వేస్తున్నామని, చెప్పినప్పుడు ఏముందులే నార్మలే అనుకున్నాము. బట్ మేము ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత రియాలిటీ ఏంటో మాకు ఈరోజు అర్థమైంది సార్. సో ఎలా సార్ ఈ గ్రామానికి ఎలా గుర్తించారు, అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది సార్ సోలార్ పెట్టాలని? సోలార్ పెట్టాలంటమ్మా ఇవన్నీ కుగ్రామాలు, ఇవన్నీ కూడా అంటే చెంచుగూడాలు, లంబాడి తండాలు, ఇవన్నీ కూడా నేను ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుంచి అన్ని తండాలు దగ్గర 5-6 సార్లు తిరిగాను. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ప్రజల జీవన పరిస్థితులు అన్నీ కూడా చూశాను. దీనికి ఏదో ఒకటి చేయాలి. కరెంటు లేదు, బ్రిటిష్ కాలం నుంచి కరెంట్ లేని గ్రామాల్లో
ఇప్పుడు మా విద్యుత్ శాఖ మంత్రి గారు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పేద ప్రజల యొక్క జీవితాల్లో వెలుగులు నింపుతా ఉన్నాం. ఎందుకంటే రియల్గా రాజకీయాలు ఎవరైనా ఇలాంటివి చేస్తేనే చాలు, ఇక పదవులు ఉన్నా లేకపోయినా ఇలాంటి కార్యక్రమాలు చేసి దీంట్లో ఆనందం ఎత్తుకుంటా ఉన్నాం. ఈరోజు మీరు చూశారు కదా, మొత్తం కూడా పాలుట్ల గ్రామం అంతా కూడా కాంతివంతమై ఉంది. ఎప్పుడూ లేదు, మేము గతంలో కూడా వచ్చాం, చీకటిమయమైపోయి వాళ్ళ పరిస్థితులను దుర్భరంగా ఉండే పరిస్థితి. ఇవే కాదు, ఇప్పుడు మా మంత్రి గారు చెప్పినట్లు రోడ్డు కానీ వారికి అనేక సౌకర్యాలు, ఇంతకుముందు దోరణాల్లో కూడా అనేక తండాల్లో చెంచుగూడెల్లో మనం 982 విద్యుత్ కనెక్షన్లు కూడా ఇచ్చాం. RDSS ద్వారా టోటల్ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఎప్పుడో 40-50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలు కానీ తీగలు కానీ అన్ని పూర్తిగా మార్చేసి ఈరోజు నియోజకవర్గంలో విద్యుత్ కొరత లేకుండా విద్యుత్ అవసరాలన్నీ కూడా తీరుస్తా ఉన్నాం. అదేవిధంగా సబ్ స్టేషన్లు కూడా ఇవ్వటం జరిగింది. 220 అనేది ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్టు. కరెంటు అంటే లో వోల్టేజ్ని నివారించేదానికి ప్రియతమ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు పుల్లల చెరువు మండలంలో రంగనపాలెం దగ్గర 222 kV పెట్టేసి ఈరోజు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా లో వోల్టేజ్ని తగ్గించిన పరిస్థితి, ఒక బృహత్తరమైన ప్రాజెక్టులు. మా అదృష్టం, ఎందుకంటే వెనుకబడినటువంటి ప్రాంతం ఇది, ఎక్కువగా గిరిజనులు షెడ్యూల్ కులాలు ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. దీన్ని గత 20-25 సంవత్సరాలు పట్టించుకున్న నాదుడు లేడు, నాయకుడు లేడు. అందుకనే మా అదృష్టంగా ఉంది ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా మంత్రి గారు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు. మేము ఏది అడిగినా ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి పేద వర్గాల నుంచి ఏ అర్జీ పోయినా ఆయన ఇమ్మీడియట్గా స్పందిస్తాడు. ఎందుకంటే ఆయన దగ్గర ఇంకోటి మనం నేర్చుకోవాలి. ఈరోజు ఆయన ఏదైనా చేసింది స్వయంగా కళ్ళతో చూస్తే కానీ మేమేమైనా మాటలు చెప్పినా ఆయన వినే తత్వం కూడా లేదు ఆయన దగ్గర. ఆయన స్వయంగా చూడాలి, నేను ఇంత ఇచ్చాను, నిజంగా ఇక్కడ పర్పస్ సర్వ్ అవుతుందా, పేద ప్రజలకు ఉపయోగకరంగా ఉందా లేదా, మేము ఏదన్నా వేరే మాటలు చెప్తున్నామని ఆయనే స్వయంగా వచ్చి మీరు చూశారు కదా, మీరు కూడా మాతోటే ఉన్నారు జర్నీలో. 3 గంటల ప్రయాణం, ఒక దట్టమైన నల్లమల అటవీ ప్రాంతానికి మంత్రి గారు ప్రియతమ కలెక్టర్ గారు రావటం అనేది ఇది చాలా ఈజీ విషయం కాదు. ఇది రాష్ట్రంలో నాకు తెలిసి ఏ మంత్రులు కూడా, గతంలో ఉన్నారు మంత్రులు, మరి అక్కడికి కూడా ఈ చెంచుగూడెలకి కానీ లంబాడి తండలు సుగాలి తండాలకు వచ్చిన మంత్రులు లేరు. మా అదృష్టం. అందుకనే ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక తీసుకుంటున్నాం. గిరిజనుల అభివృద్ధి ఎర్రగొండపాలెం నియోజకవర్గం జరగాల, షెడ్యూల్ కులాలు పేద వర్గాల యొక్క అభివృద్ధి జరిగితేనే ఇస్తున్నారు. అందుకనే మంత్రి గారు కూడా ఇప్పుడు మనకు మాట ఇస్తున్నారు. ఇక్కడ PHC సెంటర్ కూడా హెల్త్ పరంగా ఒకటి సబ్ సెంటర్ బిల్డింగ్ లేదు, ఆ బిల్డింగ్ కూడా మంజూరు చేసేదానికి ఆయన సుముఖంగా ఉన్నారని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారు రావటం కూడా అదృష్టం. ఎందుకంటే కొన్ని రోజులుగా ఆయన మాతో కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాడు. ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలందరినీ ఒకసారి పిలవండి, అంటే PO కానీ వీళ్ళందరూ కూర్చొని వారికి కావాల్సినటువంటి అవసరాలు ఏమున్నాయి, ఈరోజు ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తీరుద్దాం అని చెప్పేసి ఆయన కూడా కొద్ది రోజులుగా చెప్పడం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. వాస్తవంగా అయితే ఓడిపోయినప్పటికీ ఈరోజు ప్రభుత్వం నాకు ఇచ్చినటువంటి సహకారంతో మనం ఏదైతే ఎన్నికల్లో తిరిగేటప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రజలకు మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకుంటున్న తృప్తి నాలో ఉందని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తాం. నమస్తే అండి, మీ పేరేంటి? నా పేరు అశోక్ నాయక్. ఈ పాలుట గ్రామానికి సోలార్ సిస్టమ్ ద్వారా ప్రతి ఇంటికి లైట్ రావడం ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. ఒక 5 లైట్లు ఇచ్చారు, బల్బులు, సోలార్ అది అద్దాలు కూడా వచ్చాయి. తర్వాత ఒక ఫ్యాన్ ఇచ్చారు, ఇన్వర్టర్ కూడా ఇచ్చారు. అవన్నీ వాళ్ళు అక్కడ నుంచి చాలా కష్టంగా తెచ్చారు. మాకైతే రోడ్డు సౌకర్యం అయితే లేదు. అందుకు మాకు ఇది అక్కడి నుంచి రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. నమస్తే పెద్దాయన. నా పేరు బాలు నాయకమ్మ. పెద్దాయన, ఎర్రగొండపాలెం నుంచి ఎరిషన్ బాబు గారు ఇంత రిస్క్ తీసుకొని, పాలుట్ల గ్రామం అంటే నేను నార్మల్ గా అనుకున్నాను, బట్ ఇంత ట్రావెల్ చేసి ఇంత రిస్క్ తీసుకొని ఇలాంటి గ్రామాల్లో కూడా సోలార్ సిస్టమ్ ద్వారా ప్రతి ఇంటికి లైట్ వేయడం ఎలా అనిపిస్తుంది? ఇది చాలా సంతోషం అనిపిస్తుంది అమ్మా. ఇంతకు ముందు మాకు చీకట్లోనే అన్నం తినేవాళ్ళము, ఈ రోజు మాకు వెలుతురును ఇచ్చారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ గిరిజన గూడాలలో. ఇది కూడా మాకు కూడా ఒక ఆనందం, చాలా మంచిగానే అనిపిస్తుంది. అంటే ఎరిక్షన్ బాబు గారు రావడం వల్ల మీకు ఒక ఎలుగు వచ్చిందంటారా? ఎలక్షన్ అనే కాకుండా మనకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ సారు, ఆయన సహకారంతో మనకు ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఇన్ఛార్జి ఎలక్షన్ బాబు గారు గట్టిగా ప్రయత్నించి
ఆలోచించి మాకు ఈ చీకట్లో ఉన్నటువంటి గిరిజన గూడాలలో వీళ్ళకు కూడా ఒక వెలుగుని ఇవ్వాలి, వీళ్ళ బతుకులు కూడా ఒక వెలుగులో చూడాలి అని చెప్పి చేయటం చాలా సంతోషం అనిపిస్తుంది. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరేంటి? స్వాతి. ఈ రోజు మీ గ్రామానికి మినిస్టర్ గారు వచ్చి ఏమేమి ఇచ్చారు ప్రతి ఇంటికి? అంటే ఇన్వర్టర్, స్విచ్ బోర్డులు, ఫ్యాన్ అవి ఇచ్చారు. సో ఎలా అనిపిస్తుంది? అంటే మేము వచ్చిన కాంచి ఇలా చూడలేదు, ఇవి మధ్య వచ్చిన కాంచి కొద్దిగా హెల్త్ బాగున్నాయి. హ్యాపీయా? సో ఇంతమంది మినిస్టర్లు గారు శాసనసభ్యులు వచ్చి మీ గ్రామానికి వెలుగునివ్వడం ఎలా అనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది. మీ నమస్తే పేరేంటి? శేఖర్ నాయక్ మేడం. సో ఇంతకు ముందు పాలూరు గ్రామం ఎలా ఉండేది, సో ఇప్పుడు ఎలా ఉంది? ఫస్ట్ లో అయితే మాకు లైటింగ్ కానీ అట్లాంటివి ఏం లేవు మేడం. ఇప్పుడైతే మాకు లైటింగ్స్ అట్లాంటివి మొత్తం ఫ్యాన్స్ అట్లాంటివి ఇచ్చేసారు మేడం. ఇప్పుడు అయితే బాగుంది మాకు. ఈరోజు ఇంతమంది రావడం మీ గ్రామానికి, సో ఎప్పుడైనా చూసారు మీ గ్రామంలో ఇంతమంది జనాల్ని? ఇప్పుడు చూడలేదు మేడం, ఇప్పుడే ఫస్ట్ టైం. అవును మేడం. సో ఇవన్నీ ఇవ్వడం ఎలా అనిపిస్తుంది ప్రతి ఇంటికి? బాగా సూపర్ గా ఉంది మేడం. లైటింగ్ సిస్టమ్ కానీ మాకు అప్పుడు వెళ్తిరి లేకుండా ఉండేటోళ్ళము. అసలు ఇప్పుడు ఎలా నివసించేవాళ్ళు మీరు? అప్పుడు మామూలు టార్చ్ లైట్లు అట్లాంటివి ఉండి మామూలుగా మేము అద్దాలు, సోలార్ అద్దాలు అవి ఉండేసరికి మేము రన్నింగ్ చేస్తున్నాం మేడం. ఇవి వచ్చేసరికి మాకు బాగానే ఉంది వెళ్తిరి అనేది. సో అంటే మీ ఊర్లో సిగ్నల్స్ అలా వస్తాయి, మొబైల్స్ అవా? మేము స్కూల్ ఎక్కేసి మాట్లాడాలి మేడం, మాకైతే సిగ్నల్ లేదు. మేము ఒక స్కూల్లో ఏదో ఒకటి ఎక్కేస్తే మాకు టవర్ వస్తుంది. దానికి చదువుకున్నారా? నేను వ్యవసాయం చేస్తున్నాను. మీ గ్రామంలో చాలా మంది చదువుకున్నట్టు కనిపిస్తున్నారు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు మేడం, ఒక 67 మంది దాకా జాబులు చేస్తున్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ అండి. So,